దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి అందరు కూడా ఈ ఉదయం ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము ఇండోనేషియా ఒకరోజు మీటింగ్ పర్పస్ వచ్చాము. అద్భుతంగా ఈ షిప్లో జర్నీ చేస్తూ సముద్రంలో మీతో ఈ వాగ్దానం ఇవ్వటానికి ప్రభు కృప చూపించాడు. మనందరం సంతోషంగా ఆత్మీయంగా ఉండాలని దేవుని చిత్తం కదండి. ఇంకా రక్షణ లేక మారు మనసు లేక ఈ వాగ్దానం ఎవరైనా వింటున్నట్లయితే, యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు నీ పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. యేసుని నమ్మితే పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ, ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుకుంటాడు. చూడండి, ఎంతో మంది నష్టాల్లో, కష్టాల్లో, దుఃఖంలో, బాధలు ఉన్నారు. జీవితాలు అలసిపోయి ఉన్నారు. ఎన్నో ప్రాంతాలు, ఇప్పుడు మేము ఇండోనేషియాలో ఎందరో రక్షణ లేని ప్రజలు, క్రీస్తుని అంగీకరించిన వారు, కష్టంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, నీ జీవితాన్ని ప్రేమించే దేవుడు నీకున్నాడు కదా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారు. మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రభువు నమ్ముకున్నారు, మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఈ ప్రాంతంలో నుండి మేము మీతో మరి ఇవన్నీ చూపిస్తూ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు లేని ప్రజల పరిస్థితి ఏంటి, దేవుడు ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి, దేవుణ్ణి కలిగిన వారి జీవితాల్లో ఒక నిత్యత్వం, ఒక నిరీక్షణ ఉంటుంది. అదే పరలోకం ఉంటుంది, పాపక్షమాపణ ఉంటుంది, మనం క్షేమకరమైన స్థితికి వస్తామని. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం మీ అందరు కూడా నేను ఒక చక్కటి వాగ్దానం మీతో పంచుకుంటున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం, నువ్వు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని చూప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనుల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును. దేవుడు ఒక చక్కటి, అంటే అపోస్తలుడైన పౌలు గారు సముద్రాల మీద ప్రయాణం, యేసుక్రీస్తు సముద్రం మీద ప్రయాణం చేశాడు. ఈ సముద్రంలో ఎన్నో వ్యాపారాలు జరుగుతాయండి. కానీ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ప్రతి మానవాళికి ఇచ్చిన అద్భుతమైన విలువైనది ఏంటంటే రక్షణ. రెండోది ఏంటంటే, ఈ లోకంలో మనకి ఏది కొదవ లేకుండా అన్నిట్లో కూడా మనం ఆశీర్వదించబడినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు నీకు ఏది ఉన్నాక నువ్వు ప్రకాశించబోతున్నావు. నీ జనుల ఐశ్వర్యం గుండె కొట్టుకొని నీ హృదయం ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును. దేవుని బిడ్డ, నీ వైపు ఎన్నో ఆశీర్వాదాలు త్రిప్పబడబోతున్నాయి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగం, ప్రతిదీ కూడా నీ వైపు తిప్పబడే బ్లెస్సింగ్, ఒక సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చూడండి, మేము సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో బిజినెస్ ఇవన్నీ కదా. దేవుని ప్రజలకి ఏం కొదవ ఉండదు. అంటే ఈ లోకంలో ఉన్న వారికి ఎంత ఉంటుంది. దేవుని బిడ్డలుగా ప్రతి బ్లెస్సింగ్, ప్రతి ఆశీర్వాదం నీ వైపు త్రిప్పేదని ఈరోజు వాగ్దానం. ప్రతి ఆశీర్వాదముని నీ వైపు త్రిప్పేదను, అంటే నీ వద్దకు నడిపించబడబోతుంది. కాబట్టి నువ్వు ప్రకాశించబోతున్నావు. ప్రతి ఆశీర్వాదం నీ వైపు త్రిప్పబడదు. ఈరోజు వాగ్దానం చెప్పండి, నువ్వు ప్రకాశించబోతున్నావు. ప్రతి ఆశీర్వాదం నీ వైపు త్రిప్పబడబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు ఉదయకాల వాగ్దానాన్ని అంగీకరించండి. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో వారి జీవితాల్లో ప్రజ్వలింపజేసి రక్షణ లేని వారికి రక్షణ, రోగ బాధల నుంచి, స్వస్థత, అప్పుల నుంచి, ఆర్థిక బంధకాల నుంచి, కుటుంబ పోరాటం నుంచి, ప్రతి బాధ నుంచి, నిందల నుంచి, సమస్యల నుంచి, చేతపడి శక్తుల నుంచి, కోర్టు కేసుల నుంచి, నాయన పిల్లల స్టడీస్, చదువు, అన్నిటి నుంచి విడుదల మీరు దయచేయండి. ప్రకాశించి వారు ఉప్పొంగి ఆశీర్వదించబడి ఆత్మీయతలో ఉండే విధంగా వారిని దీవించండి. అంతేకాక ప్రభా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మీ బ్లెస్సింగ్స్ అనేవి ప్రతి బిడ్డకి ఆశీర్వదించండి. అంతేకాక నాయన మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని గొప్పవారిగా చేసే సంవత్సరం అద్భుతంగా దీవించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేసి వారిని గొప్పవారిగా చేసి మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధి అందరికీ అనుగ్రహించి కల్వరి మినిస్ట్రీస్, మా కుటుంబాన్ని, బిడ్డల్ని, లైవ్ వాగ్దానం ఇచ్చిన ప్రతి హృదయాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు అందిస్తున్నాం. ప్రార్థించండి. ఇంకా రక్షణ సువార్త రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి వెళ్ళాలి. దాని నిమిత్తం మీ అందరి బాధ్యత ఏంటి? ప్రార్థించడం. ప్రార్థించడమే కాక సువార్త సేవకి చక్కటి ఆత్మీయ సపోర్ట్ ఇవ్వడం. కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.